గత 2 రోజులుగా చూసుకుంటే 'గరికపాటి' గారి గురించి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే అతను గుడ్డు గురించి మాట్లాడిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏందంటే జనాలు దాన్ని వక్రీకరించి అతను కించపరిచేలాగా మాట్లాడుతున్నారు. ఆ వీడియో ఏంటో ఒకసారి మీరు చూడండి. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కలు. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తిని ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఈ వీడియోలో తప్పేముందో చెప్పండి, నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అతను పిల్లకాయలు ఎంతసేపు కోడిగుడ్లు పెట్టి అవి పెట్టి చేయడం కాదు, మీరు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అని చెప్పి అడిగారు. అందులో తప్పేముందండి, నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ యూట్యూబ్లో కానీ బయట మామూలుగా ఆన్లైన్లో కూడా పెడుతుంటారు. స్కూల్లో మెనూ అంటే హోటల్లో మెనూ పెట్టినట్టు స్కూల్లో కూడా మెనూలు పెడుతుంటారు. నాకు అర్థం కాదు, స్కూల్లో మెనూ ఏందండి పిల్లకాయలకి? ఇప్పుడు ఇంట్లో మనము రోజు ఉదయాన్నే స్కూల్లో పిల్లకాయలకి అన్నం వండి క్యారేజ్ కట్టిస్తాం. మా చిన్నప్పుడు కూడా మేము క్యారేజ్లు తీసుకెళ్లి స్కూల్లో కూర్చొని తినేవాళ్ళం. అది పద్ధతి. స్కూల్లో భోజనాలు ఉంటే ఏమవుతుంది, ఇంట్లో వాళ్ళు క్యారేజ్ కట్టే పని లేదు కదా. ఇప్పుడు డైరెక్ట్ స్కూల్కి వెళ్తారు, అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళి ఏం చేస్తారు, మధ్యాహ్నం భోజనం ఉంది కాబట్టి అక్కడ మధ్యాహ్నం భోజనం పథకం కింద హ్యాపీగా తినేస్తారు, హ్యాపీగా ఇంటికి వస్తారు. వాళ్ళకి ఎంతసేపు ఏమవుతుంది, ఈ రోజు స్కూల్లో ఏం జరిగిందిరా అంటే మధ్యాహ్నం భోజనంలో అయితే మాకు గుడ్డు పెట్టారు, ఇది పెట్టారు, అది పెట్టారు అని చెప్పుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు స్కూల్లో అంటే, స్కూల్లో ఏం చెప్పారు అనేది పాఠాలు చెప్పరు, ఏం పెట్టారు ఫుడ్ అన్నట్టుగా అది గుర్తుపెట్టుకొని చెప్తారు. సో అలా మైండ్ అనేది ఫుడ్ మీదకి వెళ్ళిపోతే వాళ్ళ కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది, చదువు మీద ఉంటుంది. అప్పుడు చదువు లేకపోతే ఎతకడం కష్టం కదా అని చెప్పి, సో మీరు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దీని మీద చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. దీన్ని వాళ్ళు వేరే విధంగా తీసేసుకుని ఆయన ఇలా అన్నాడు, ఈయన ఇలా అన్నాడు, చిన్నోళ్ళు అంటే ఆయనకి చిన్న చూపు ఉంది, పేదోళ్ళు అంటే ఆయనకి పట్టింపు లేదు, అది అన్నట్టుగా చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. ఇప్పుడు స్కూల్లో ఫుడ్లో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, వాళ్ళు కంప్లైంట్ చేయగానే ఫుడ్ ఇన్స్పెక్టర్లు వస్తారు, చెకింగ్ చేస్తారు, బాగాలేకపోతే సీజ్ చేస్తారు, ఇంకోసారి ఇలా పెడితే బాగుంటుంది వార్నింగ్ ఇవ్వడం లేకపోతే కేసు వేయడం ఏదో చేస్తారు. అంతవరకు బాగుంది. మరి అది స్కూల్లో చదువు బాగాలేదు, బాగా చెప్పలేదు అని కంప్లైంట్ ఇస్తే ఎవరన్నా వచ్చి ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు ఏందని చెప్పి దాని మీద కేసు వేసి సీజ్ చేయడం కానీ అలా ఏమైనా చేస్తున్నారా? చేయట్లేదు కదా. మంచి చదువు చెప్పించండి అని ఆయన చెప్పారు. దాన్ని వీళ్ళు వేరే విధంగా ఆలోచించుకొని ఇలా చేయడం కరెక్ట్ కాదు. నాకైతే ఇది తప్పు అనిపిస్తుంది. సో ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.